పరిశుద్ధుడా, మహోన్నతుడా, యేసుప్రభునికి వందనాలకు స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయ కాలంలో ప్రభు మరి ఒకసారి నీ వాక్యం ధ్యానించు ఉండగా నీ వాక్యంలోని సత్యమును విశుద్ధపరచమని ప్రజరేడుగా చేస్తున్నాము. మా మధ్యకు ఆహ్వానిస్తూ ప్రార్థించి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. Amen. Good morning and welcome back to another session of meditations. A brief meditation today. దేవుడు తన మహోన్నత కృపాశ్వరుని బట్టి తన కాపాడిన కృపను బట్టి దేవునికి వందనాలు. నిన్నటి దినమున మనము మన హృదయం పరీక్షించుకోవాలనే మాట నేను మీకు జ్ఞాపకం చేశాను. ఎవ్రీబడి ఈస్ అండర్ గాడ్ సర్వేలెన్స్. దేవుని యొక్క వీక్షితమైనందు మనం ఉంచబడి ఉన్నామని మనం గ్రహించాలి. మనము ధ్యానిస్తున్న అంశం చీకటిలోంచి వెలుగులోనికి నడపబడి పరిశుద్ధతలో మన కళ్ళు తెరవబడడం అనే దానిని పరిశుద్ధతగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలా మంది చీకటిని గురించి రెండింటిని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు వెలుగు హౌ దిస్ బీయింగ్ వాకింగ్ ఫ్రమ్ డార్క్నెస్ ఇంటూ లైట్ ఈస్ హోలీనెస్ అనే దానిలో మనం చూస్తాం. లైట్ రెఫర్స్ టు వాట్? లైట్ రెఫర్స్ టు గాడ్స్ ప్రజెన్స్. కొద్దిగా బైబిల్ తెలుసుకొని కొన్ని ఎక్కువ రెఫరెన్సెస్ మనం చూస్తాం. ఎందుకంటే ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్. బట్ దీంట్లో లైట్లో రెండు భాగాలు మనం చూస్తాం. మొదటి భాగం ఈరోజు చూస్తాం. అనగా హోలీనెస్ లో చీకటిలో నుంచి వెలుగులోనికి అనే దానిలో ఇది మనము దాదాపుగా మూడవ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. సో వాట్ ఈస్ లైట్? మనందరూ తెలుసు, లోకమునకు దేవుడు వెలుగై ఉన్నాడు. యేసుప్రభు వెలుగు, దేవుడు వెలుగు అనే సంగతి మనకందరూ తెలుసు. సో లైట్ రెఫర్స్ టు గాడ్స్ ప్రజెన్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్. దేవుని నీతి, దేవుని సత్యం. దేవుని నీతి అంటే మనకు అందరికి తెలుసు, ఆయన స్వభావమే. కనుక దానిని మనము పరిశుద్ధతగా తీసుకున్నాం. అయితే మనం ధ్యానించేటప్పుడు ఏమన్నామంటే పాత నిబంధనలో బీయింగ్ సపరేటెడ్ ఇస్ బియాండ్ రైచియస్నెస్ అన్నాం. బియాండ్ రైచియస్నెస్ ఇట్లా అన్నాం. అది బియాండ్ రైచియస్నెస్ అంటే ఇట్ ఈస్ బీయింగ్ సపరేటెడ్, ప్రత్యేకించబడినటువంటి ఒక దేశం, ఒక జనం, యాజక సమూహమైన ఒక పెద్ద జనం, అనగా ఏర్పరచబడిన పరిశుద్ధ జనంగా మనం చూసాం. దట్ మీన్స్ ఎ కంట్రీ ఇట్ సెల్ఫ్, ఎ స్టేట్ which is not only it belongs to certain national life, but it is also something which portrays a God's chosen race, God's chosen nation. దానిలోకి వెళ్ళి మనం చూస్తే ఇస్ ట్రూత్ అంటాడు. మళ్ళా లైట్ refers to the God's presence, truth and righteousness. వాట్ ఇస్ ట్రూత్? సత్యం అనగా ఆయన ఎరుగుటే నిత్యజీవం, ఆయన ఎరుగుటే సత్యం. ఏంటి ఆ సత్యం? దేవుని పరిపూర్ణమైన ప్రత్యక్షత. వాట్ ఈస్ ద ట్రూత్? ట్రూత్ దట్ జీసస్ హిమ్సెల్ఫ్ ఇస్ ద ట్రూత్, బికాస్ హీ ఈస్ ఆయన దేవుని పరిపూర్ణమైన ప్రత్యక్షత. ఆయన మీలోనికి వచ్చినప్పుడు ఆయన మిమ్మను సర్వసత్యములోనికి నడిపించిన 16:8 యోహాను. సర్వసత్యము అనగా అంటే కొద్దిగా సత్యం, పెద్ద సత్యం కాదు. సర్వసత్యం అనగా పరిపూర్ణమైన దేవుని ప్రత్యక్షత. ఆ దేవుని ప్రత్యక్షతలో సర్వంతర్యామిగా, సర్వసృష్టికర్తగా, అంటే సమస్త జ్ఞానం కలిగిన వాడు, సమస్త బలము కలిగిన వాడుగా, అన్ని స్థలములలో అన్ని దగ్గర ఉన్నటువంటి వాడు ఒకడే. అన్వెవరింగ్ పవర్, సర్వశక్తమైన దేవుడు, omniscient and omnipresent God, omnipotent God. That are the attributes of God. Ever living, everlasting God. ఆది బంతయు సమస్తం ఆయననే. Uncreated. He is himself what he is. That is truth. అనగా దేవుని యొక్క ప్రతిరూపం దేవుడే మన మధ్యకు వచ్చినటువంటిది. సో ద లైట్, జీసస్ ఇస్ ద లైట్. అందుకే ఏమంటాడు యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో, చీకటిలో నడుచున్న ప్రజలు గొప్ప వెలుగును చూడబోతూ ఉన్నారు, మరణ ఛాయ గల ప్రజల పైన ఈ వెలుగు కుమరించబడుతుంది. పీపుల్ వర్ లాంగ్వేజింగ్ ఇన్ డెత్. మరణంలో ఉన్నవారు అనగా పాపము స్థితిలో నుండి, పాపం యొక్క జీతం మరణము కనుక పాపములో ఉన్నట్టు లాంగ్వేజింగ్ ఇన్ డెత్, ఇన్ సిన్. కనుక ఈ ప్రజలు యాక్చువల్గా నెఫ్తాలి, జబులు అంటారు చూసినా, ఇవన్నీ దే ఆర్ ద ట్రైబ్స్ ఆఫ్ ది ఇజ్రాయెల్స్. ఈ మెడిటరేనియన్ సీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ వారు ఈ దేశాలను చంపుకుంటూ ఈ ఆడవారిని వారు వివాహం చేసుకుని ఈ సక్రమ సంతతి కలుగు చేయబడుతుంది. సక్రమ సంతతి కలుగు చేయబడినప్పుడు వారిలో
ఆ విగ్రహారాధన మొదలైంది. ఆ విగ్రహారాధన మొదలైనందువలన ఏమైందంటే వీరు దేవుని దృష్టికి మన ముఖంలో తింపుకొని ఆ కొండల పైనకు వెళ్ళి గుట్టల మీద విగ్రహారాధన చేయడం ప్రారంభించారు. అప్పుడు వారు దేవునికి విముఖుడై ఉన్నారు వారు. అండ్ గాడ్ హెస్ టర్న్ హిస్ ఫేసెస్ అవే ఫ్రమ్ దెమ్. సో రైచియస్నెస్, ఈ వెలుగు అనేది ఏంటిదంటే ఈ పాపపు స్వభావంలో నుంచి నీకు విడుదల కలిగచేసి దేవుని యొక్క సత్యములోనికి అనగా దేవుని ప్రత్యక్షతలోనికి నడిపించుట ఈ పరిశుద్ధత. వాకింగ్ ఫ్రమ్ ద డార్క్నెస్ ఇన్ టు లైట్, వేర్ యు ఫేస్ టు ఫేస్, యు ఫేస్ యువర్ గాడ్. దేవుని ముఖమునకు వైపు తీసుకొని తిప్పబడుతుంది అనగా దేవుని యొక్క మహిమ తీసుకొని పోబడుతున్నాం. అందుకేమంటారు చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ అధ్యాయం 6వ వచనం. కొరింథీ 4:6 కుడి పక్కన ఉంటుంది చూడండి. అనగా అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను కూర్చిన జ్ఞానం యేసుక్రీస్తును వెల్లడిపరచుటకు, తన మహిమను కూర్చిన జ్ఞానం యేసుక్రీస్తును వెల్లడిపరిచాడు మనకు. That means in Jesus we are looking at the glory of God, which is the light, and the light is nothing but the knowledge of God. సో దేవుని గురించిన జ్ఞానం నీలోనికి వస్తుంది. ఏంటి ఈ జ్ఞానం? ఏంటిదండి? ఏం జ్ఞానం ఇది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడు తన మహిమను గూర్చి జ్ఞానమును యేసుక్రీస్తునందు అదే ఆ జ్ఞానం ఏంటిది? మా హృదయములలో ప్రకాశించును. అదే ఏం ప్రకాశించింది? అది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి చదువు. దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, మెల్లగా మెల్లగా అంశం దేవుని కుమారుడై ఉండి దేవునితో ఉండగలిగినటువంటి స్థితి ఉండి అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని దాసుని స్వరూపము దాల్చి తన్ను తానే రిక్తునిగా చేసుకుని, ఏం దేవుని గురించి తన్ను తాను రిక్తునిగా చేసి మరణము పొందునంతగా శ్రమ పడిన దేవుని జ్ఞానం. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే. నేను గొర్రెల మంచి కాపరిని, నేను గొర్రెలు పచ్చిక బయలు పనులు చేయవాడు, శాంతికరమైన జనంలో తీసుకుని వెళ్ళాడు అంటే దేవుని గురించిన జ్ఞానం మనం కలిగచేస్తుంది ఈ వెలుగు. అందరి గొర్రెల వల్ల కాదు, నేను పచ్చిక బయలు తీసుకొని కూర్చోబెడతాను నా జనులను అనగా ఐ మేక్ దెమ్ టు బి ఇన్ ద లైఫ్, నాట్ ఇన్ ద డెత్. ఐ టేక్ దెమ్ టు లైట్. శాంతికరమైన జలములు అనగా లోతైన నీరు. మీకు తెలుసా సత్యం? గొర్రెలు పారుతున్న నీళ్ళకి పోవు, నీళ్ళు తాగవు. నీళ్ళు ఎక్కడైతే మాగి ఉంటే అక్కడే తాగుతాయి అవి. భయం వాటికి. దే హ్యావ్ ఫియర్ ఇన్ వాటర్. శాంతికరమైన జలములు అనగా వేర్ దెర్ కెన్ బి పీస్, దెర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ డెత్. సో హోలీనెస్ ఈజ్ వాకింగ్ ఫ్రమ్ డార్క్నెస్ అనగా ఈ జీవితంలో నుండి సమాధానార్థమైనటువంటి జీవితంలోనికి మార్చబడడం. నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని గురించిన జ్ఞానం ఏంటిదండి? దేవుని గురించిన జ్ఞానం ఏంటంటే శిలువ సంబంధమైనటువంటి ఆ యొక్క జ్ఞానంలోనికి, సువార్తలోనికి ప్రవేశించడం. ఏంటి? వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్? మొన్న చెప్పినట్టు జ్ఞాపకం నాకు. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్? శిలువను కూర్చున్నటువంటి జ్ఞానం ఏంటి? మరణం పొందినంతగా ఆయన బాధపడి ఆయన విధేయత చూపినటువంటి ఏంటిదని శిలువను కూర్చున్న వార్త? ప్రేమ, దేవుని త్యాగపూరితమైన ప్రేమ. జ్ఞాపకం ఉందా మీకు? జ్ఞాపకం చేసిన రోమిలికి పత్రిక 5వ అధ్యాయంలో మనం ఇంకనూ బలహీనులమై ఉండగా, మనం ఇంకనూ భక్తిహీనులమై ఉండగా, మనం ఇంకనూ ఆయన శత్రువులమై ఉండగా, ఆయన యుక్త కాలం అందు ప్రేమను కనపరిచి మనం ఇంకనూ పాపలమై ఉండగా ఆయన తన ప్రేమను మనం కనపరిచినటువంటిది శిలువ సూచినటువంటి వార్త. శిలువ సూచకమైనటువంటి ఆ వార్త దేవుని త్యాగపూరితమైన ప్రేమ. అది దేవుని క్షమాపణకు సూచన. సో దట్ యు ఆర్ బీయింగ్ ఫర్గివెన్ ఇన్ ద లైట్. ఈ వాక్యమే దేవుని వెలుగు కనుక ఈ వెలుగులో నీ స్థితిని నువ్వు చూసుకోగలుగుతావు.
వాక్యము నీలోని ప్రవేశించినప్పుడు ఈ వాక్యము నీకున్న నీ స్థితిని జ్ఞాపకం చేస్తుంది అంటున్నాడు భక్తుడు. When the word of God, it is like light, when it enters into your heart, నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నీ హృదయంలో ప్రాక్షాళనం వలన నీ హృదయంలో నీ స్థితిని నీకు చూపిస్తుందట. అందుకే తప్పిన కుమారుడు ఏమంటాడు, నీ కుమారుడు అనిపించుకుంటూ యోగుడు నేను కారణంగా పశ్చాత్తాప సంబంధమైనటువంటి ఆ స్థితి రావడానికి కారణం నీలోనికి వాక్యానుసారమైన ఆ మారు మనస్సు అనే పాపక్షమాపణార్థమైనటువంటి మనసు రాగానే ఈ వాక్యము నీ స్థితిని నీకు కనపరుస్తుంది. రెండోది, వాక్యం అనే వెలుగు నీలోనికి వచ్చినప్పుడు నీకున్న నీ దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని నీకు చూపిస్తుంది. When the word of God comes into your heart, that as a light, it enlightens you. నేను ఆ జ్ఞానంలో తీసుకుని వచ్చి దేవుని మహిమను నీలో ప్రకాశించినప్పుడు నీకు నీ దేవునికి ఉన్న సంబంధం నీకు కనపరచబడుతుంది. ఎప్పుడైతే నీకు నీ దేవుని సంబంధం కనపడుతుందో నీలో వెలుగు ప్రకాశిస్తూ ఉంది గనక లోకము నీలో ఉన్న క్రీస్తును లోకం చూస్తుంది. దేవుని బిడ్డలారా, therefore the light is the salvation. అది రక్షణార్థమైన దేవుని యొక్క కృప మానవునికి ఇవ్వబడుతుంది. కనుక నువ్వు చీకటి నుంచి వెలుగులో అనగా దేవుని మహిమార్థమైనటువంటి ఒక నూతన స్వభావంలోనికి నువ్వు మార్చబడుతున్నావని జ్ఞాపకం చేయబడుతుంది. ద నాలెడ్జ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ పాయింట్స్ టు ద గాడ్స్ క్యారెక్టర్. ఈ దేవుని యొక్క జ్ఞానము, దేవుని ఆయన మహిమ దేన్ని చూపిస్తుంది? దేవుని యొక్క ప్రవర్తన, నేచర్ చూపిస్తుంది. అండ్ దాట్ నేచర్ ఇస్ హోలీనెస్. కనుక ఈ దేవుని జ్ఞానం నీలోనికి వచ్చినప్పుడు వాక్యము ద్వారా ఈ వెలుగు దేవుని యొక్క ఆయన యొక్క నేచర్ స్వభావం యొక్క ప్రత్యక్షతను కలుగు చేస్తుంది కనుక అందులోనికి వచ్చిన వాడు పరిశుద్ధుడు. హల్లెలూయా. అనగా దేవుని యొక్క స్వభావం నేచర్లోనికి వచ్చి దేవుని కుమారుని ఎన్నిపించుకుంటూ యోగ్యుడు కాలని ఎంచుకొని మరణం పొందినంతగా ఆయన మనల్ని ప్రేమించినటువంటి ఆ ప్రేమ విధానంలోనికి మహిమలోనికి చేర్చబడ్డప్పుడు నువ్వు పరిశుద్ధతలోని కనుక చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చావు కనుక ఏమంటాడు? మొదటి పేతురు గ్రంథం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం ఆయన ప్రచురం చేయుట కొరకై. Therefore you have now you are walking from the darkness into light. Therefore you will be redeemed. నువ్వు వెలుగుగా మార్చబడుతున్నావు. కనుక ఏమంటాడు? ఏర్పరచబడిన వంశం, పరిశుద్ధ జనం. You have been chosen to be the God's people. ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నూతన స్వభావం ధరించుకుని కొలసి చూడండి. అక్కడ ఏమంటాడు? మేము చీకటిలోకి పిలిచిన వారిని నవీన స్వభావం ధరించుకోవడం. ఇక్కడ అంటే కొలసి 3 కింద చూడండి. కొలసి 3 ఒకనితో కాదండి 9వ అధ్యాయం 9వ వచనం 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడు, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన స్వభావం, నూతనం అనగా యు బి టర్న్ ఇంటు న్యూనెస్ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ హోలీనెస్. నవీన స్వభావం అది ఎవరిది? పుట్టించిన వాని పోలిక చొప్పున, ఇన్ ద నేచర్ ఆఫ్ ద గాడ్ హూ ఇస్ ద క్రియేటర్. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. నీ కన్నులు దేని కన్నులు తెరవడం అనగా పాప స్వభావంలో నుంచి పుట్టించిన వాని నవీన స్వభావంలోనికి చేర్చబడు, being transformed into the likeness of and the nature of God. That is the glory of God. So the holiness is nothing but being turned by enjoying into the virtual. అలాగే ఏమంటాడు? మొదటి పేతురు గ్రంథం మొదటి అధ్యాయం 24వ వచనం. పేతురు గడ్డి పువ్వు అంటాడు చూడండి, ఎండిపోతాడు అంటాడు చూడండి. 24 గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. హల్లెలూయా. ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. గడ్డిలాగా ఎండిపోతాడు,
మన స్వభావం. కానీ దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలిచే దేవుని యొక్క వెలుగు. ఈ వెలుగు మనలోనికి వచ్చినప్పుడు, ఆ వెలుగు మనం ప్రకాశించినప్పుడు దేవునికి వచ్చిన జ్ఞానం కలుగ చేసి ఆయన సత్యం అనగా దేవుని ప్రత్యక్షత మనలో కలుగు చేస్తుంది కనుక నువ్వు ఏర్పరచబడిన స్వభావం కలిగిన వాడవై శరీరం అనగా పాపములో నుండి వెలుగులోనికి నడిచి నిన్ను నువ్వు పరీక్షించుకొని నీలో క్రీస్తు లోకమునకు ప్రకటింప చేయబడ కనపరచబడమే పరిశుద్ధత. నా So glory of God is nothing but the reflection of what? God's nature. Now let's move further. Light is Jesus is the giver of life, right? యెహోవా దేవుడు యేసు ప్రభువు ఏంటిది అని మనకిచ్చే దేవుడు వెలుగు. ఆ వెలుగు ఏంటిది? దేవుని వాక్యమే. ఆ వాక్యం మనలోనికి వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ప్రకాశిస్తుంది కనుక నువ్వు గడ్డి పువ్వులు వాడిపోక నిరంతరం ఉంటావు కనుక అది నిత్య జీవన కలుగు చేసే దేవుని వాక్యం అనగా ఆ వెలుగు నీలో ప్రకాశిస్తూ ఉంది. Therefore జీసస్ ఆయన విశ్వసించువాడు ప్రతివాడు. చూడండి యోహాను సువార్త 3:15 నేను లోకానికి వెలుగైన అది ఆయన విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య పొందునని చెప్పిన మాట చెప్పకుండా 15 వచనం చూడండి. 3:15 విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడి ఉన్నాడు. All those people who believe in him shall not perish but have eternal life. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన తన వెలుగును మనకి ఇచ్చాడు. So his light is nothing but everlasting life, and everlasting is life is nothing but the nature of God, and that is holiness which is with him. అందుకే నిత్య జీవం అనే దానికి రెండు గుణాలు ఉన్నాయి. నిత్య జీవం అనే ఒకటి నిరంతరత, రెండవది పరిశుద్ధత. నిత్య జీవం అనేది నిరంతరత, పరిశుద్ధత. నిరంతరం అనగా నిత్య జీవం ఎప్పటికి ఉండేది. పరిశుద్ధత అనగా ఎవరైతే ఈ యొక్క చీకటిలోని విలువలు నడిచి ఉంటారో వారిలో పరలోక సంబంధమైనటువంటి జీవం కలుగు చేయబడి ఉంది కనుక ఆ జీవం నిరంతరం కలిగి ఉంది కనుక ఆ జీవం దేవుని యొక్క మహిమ, దేవుని స్వభావం కనుక నీవు పరిశుద్ధుడు. Are you able to understand? And this light, not only God's దేవుని ఇంతమంది ఏం చెప్పాను నేను, light refers to God's presence and truth and righteousness. Light is the knowledge and the glory of God, and light is the salvation of God. దేవుని రక్షణ. Those who are in darkness, ఎవరైతే చీకట్లో ఉంటారో వారు దేవుని నుంచి వేరు చేయబడ్డారు. They are cut away from the love of God. They are cut away from the joy of the Lord. దేవుని యొక్క ఆనందం నుంచి, దేవుని ప్రేమ నుంచి. If you read మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి కానీ 4 నుంచి 8 వచనాలు కానీ 4వ అధ్యాయం 8వ వచనం కానీ చదివితే ఆయన యొక్క పరలోక ఆనందం నుంచి నువ్వు తీసివేయబడ్డావు. ఆయన ప్రేమలో నుంచి వేరు చేయబడ్డావు అనగా నువ్వు దూరం చేయబడ్డావు. You have been removed from the love of God, you have been removed from the peace of God, you have been removed from the joy of God. 3 దేవుని ప్రేమ నుంచి వేరు చేయబడ్డావు చీకట్లో, దేవుని యొక్క సమాధానం నుంచి వేరు చేయబడ్డావు, దేవుని యొక్క ఆనందాన్ని నుంచి నువ్వు వేరు చేయబడి ఈ మూడింటిని దేవుని యొక్క ప్రత్యక్షతను తిరిగి పొందడం అనగా ఆయనను కూర్చిన సమాధానం నీలోనికి రావడం. ఏంటి ఈ సమాధానం? ఈ సమాధానం ఏంటంటే మానవునికి నీ పాపం వలన దేవునికి కలిగిన ఎడబాటును తిరిగి క్రీస్తు యేసు యొక్క శిల్వ కార్యము ద్వారా, ఆ శిల్వ కార్యము ద్వారా లోకాన్ని దేవుణ్ణి కలిపి మానవుని కలిపి తిరిగి పతనమైన సృష్టి యావత్తును సమకూర్చిన విధానం. మానవుడు పాపం వల్ల ఏం జరిగింది? మొదట మానవుడు దేవుని నుంచి పారిపోయాడు. పారిపోయిన మానవుణ్ణి దేవునితో తిరిగి కలపాలి. అది పొడుగు కట్టే, వర్టికల్ స్టిక్. గాడ్ అండ్ ద వరల్డ్, దట్ మీన్స్ హ్యూమన్ బీయింగ్, దెన్ ద క్రియేషన్. నౌ మానవుని యొక్క రక్షణ కొరకు సృష్టి ఎదురు చూస్తే ఎందుకో కారణం తెలుసా? మొదట పారిపోయింది మానవుడు. మానవుడు పారిపోతూ మానవుడి నుంచి మానవుడు పారిపోయి మానవుడి నుంచి సృష్టి యావత్తు పారిపోయింది కనుక ఈ సిలువ ఏంటిదంటే ఇట్స్ ఎ పాయింట్ ఆఫ్ రీకన్సిలియేషన్. అనగా మానవునికి మధ్య పాయింట్ సిలువ. అడ్డకట్టే, పొడుగు కట్టే మానవునికి సృష్టికి అనగా దేవునికి సృష్టికి. So God is reconciling along with the human being and the world, and between the human and the human. So that comes to the point of central point.
The central point is nothing but the church of God. The church of God is the point of reconciliation between human beings and between God and the whole world and the creation. అర్థమవుతుందండి? పొడుగు కట్టే, అడ్డుకట్టే. ఈ అడ్డుకట్టే ఏంటంటే మానవునికి మధ్యన సమాధానం. మధ్య పాయింట్ వచ్చింది ఇక్కడికి. మీది కట్టే మీద పొడుగున కట్టే మీది భాగము దేవుడు, కింది భాగము లోకము మానవుడు. అంటే లోకంలో ఉన్న మానవుడు. మానవునికి దేవునికి సంధి చేయబడి మధ్య భాగం, మానవునికి మానవుల మధ్యన సంధి చేయబడి, సంధి అంటే సమాధానం, మధ్య భాగం. ఈ మధ్య భాగమే క్రీస్తు నామమున స్థాపింపబడిన దేవుని సంఘము. ఈ సంఘమే పాప క్షమాపణార్థమైన సువార్త ప్రకటించుటకును మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి ఎడబాటును తీసివేసి సంధి చేయబడి, అది క్రీస్తు శిలువ కార్యం ద్వారా మానవుని సమాధానపరచబడి ఐక్యతలోకి తీసుకుని వచ్చింది. కనుకనే మనము ఆ శిలువ సువార్త వలన, శిలువ రక్షణ కార్యము వలన మనము దేవునితో సమాధానపరచబడి ఒక్కమారే మనకు బలియాగం అర్పించబడిన క్రీస్తు సమాధానార్థమైన బలియాగం. అది ప్రాయశ్చిత్తంగా రక్తము చిందించబడినది. అది సంఘము. ఆ సంఘమే ఈ సువార్త ప్రకటించుటకు దేవుని యొక్క శిరస్సుగా మనకు క్రీస్తు ఉండి ఆయన సంఘము శరీరంగా నడిపిస్తూ ఉన్నాడు. Therefore being transformed, ఆ యేసు రక్తం వలన ప్రతి పాపం. యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను పత్రిక మొదటి అధ్యాయంలో ఏమంటాడు? పేతురులో మొదటి అధ్యాయంలో ఏమంటాడు? యేసు రక్తం చూడండి, పేతురు మొదటిది 4వ వచనం నుంచి, మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్థిరపడ మృతులలో యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబాడని స్వాస్థ్యమును కలుగునట్లు ఆయన తన విశేషకరణ చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. మనలను మరలా జన్మింపచేసి కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుడి శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఏ స్వాస్థ్యము? రక్షింపబడి దేవుని స్వభావంలోనికి మార్చబడినటువంటి పరిశుద్ధమైన స్వాస్థ్యము. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. యేసు రక్తం ప్రతి పాపను పవిత్రపరిచి దేవుని స్వభావంలోనికి మార్చి ఆయన యొక్క మహిమను మనకు కనపరిచి ఆ మహిమలో పాలుభాగసులు చేసిన ద్వారా నువ్వు పరిశుద్ధుడిగా తీర్చబడి ఉన్నావు. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. దట్ మీన్స్ పీపుల్ హు ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్, అనగా మార్చబడి, మారు మనసు పాపక్షమాపణ వలన మార్చబడి దేవుని యొక్క స్వభావంలోనికి నూతనముగా రీజనరేట్ చేయబడి, అనగా చేర్చబడి తిరిగి పునరుద్ధీకరించబడిన వారు. పరిశుద్ధాత్మ వలన ఈ కార్యం జరుగుతుంది కనుక నీవు నూతనమైనటువంటి స్వభావంలోనికి మార్చబడి యు విల్ అబైడ్ ఫర్ ఎవర్ ఇన్ ఎ డిఫరెంట్ హోలీ నేచర్. ఆ నేచరే దేవుని యొక్క పరిశుద్ధతని దేవుడు మీకు జ్ఞాపకం చేస్తుంటాడు. నిజమే దేవుడు ప్రభువా, దేవుని బిడ్డలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను చూచే స్వభావం మనకు కలుగుతుంది. బికాజ్ యు ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ద హోలీనెస్. పరిశుద్ధలోకి నువ్వు తీర్చబడి ఉన్నావు కనుక ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆ స్వభావంలో ఉంటాం కనుక మనం ఆయనను చూద్దాము. ఆయనను చూచడం కనుక నేనుండు చూడటం మీరు ఉండులాగను, నేను మరల వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళుదును. నేను మీ నడుము విశ్వాసంతో మీ నడుము కట్టుకుని, సత్యంతో మీ నడుము కట్టుకుని ఉన్నాడు. చూడండి పేతురు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. 1 పేతురు, కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు తేబవు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఏంటి ఆ కృప? ఆయన ఉండు చోటున మనమును ఉండులాగా మరల వచ్చి మనం తీసుకుని వెళ్తానన్న మనకిచ్చిన నిరీక్షణనండి. నేను పరిశుద్ధులైన మీరున్న పరిశుద్ధులైన ఎందుకన్నాడో తెలుసా? యూ హ్యావ్ టు బి విత్ మీ బికాస్ ఐఎమ్ ద హోలీ మ్యాన్. కనుక బ్రతికి ఉండగానే పాప క్షమాపణ ద్వారా నీవు ఆ వెలుగులోనికి ప్రవేశించి, ఆ వెలుగు దేవుని వాక్యం కనుక ఆ వాక్యములోనికి ప్రవేశించి ఆయన స్వభావంలోనికి నువ్వు మార్చబడి ఆయన మహిమలో నువ్వు చేర్చబడినప్పుడు నీవు కళ్ళు తెరబడిన వాడవై చీకటిలో నుండి వెలుగులు. అందుకేమంటాడు దావీదు, నీ వాక్యము నా పాదములకు
దీపము నా త్రోవకు వెలుగు. నేను గాఢంధకారపు లోయలో సంచరించినను నాకు ఏ అపాయము రాదు. నేను భయపడను. కారణం ఏంటంటే యువర్ వర్డ్ ఈజ్ ద లైట్ అంటు మై ఫీట్ అండ్ మై పాత్, being transformed into the glory and the nature of God, His holiness. Therefore, walking from darkness into light is holiness. Walking from darkness into light is holiness. Now, what is this holiness? ఈ holiness ఏంటిదంటే it is in a character. ఒకప్పుడు మీరు చీకటై ఉన్నారు, ఇప్పుడు మీరేమైనా వెలుగై ఉన్నారు. Now you are in the light. Now, so we are living as the children of God. And the fruit of the light, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ 5:8-9 చూడండి, 8-9 వచనాలు చదవండి. ఎఫెసీ 5:8. మీరు పూర్వము చీకటిలో ఉంటిరి, ఇప్పుడైతే మీరు పూర్వం చీకటిలో ఉండి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ప్రభువునందు వెలుగై ఉన్నారు. మీరు పూర్వం చీకట్లో ఉన్నారు, ప్రభునందు వెలుగై ఉన్నారు కనుక నీవు ప్రభుతో ఉండడానికి ఆయన ఇంటి అనేక లైట్ ఇస్ ప్రామిస్ టు హూమ్, ఎవరికి? ఈ యొక్క వెలుగు ఎవరికి ఇవ్వబడుతుందో చూద్దాం ఒక నిమిషం. వెలుగు ఎవరికి ఇవ్వబడుతుంది అంటే నంబర్ 1, టు దోస్ హు ఆర్ ఒబీడియంట్. దేవునికి విధేయత కలిగిన వారే ఈ పరిశుద్ధతలు అనగా ఈ వెలుగు చేయబడుతుంది. Why it is missing? స్వరం వినబడుతుందా? తండ్రి గారు. ఓకే, విధేయత కలిగిన వారికి ఈ యొక్క కీర్తన గ్రంథం 97:11 వచనం చూడండి. The light is given to those who are obedient. Those who are obedient. 97:11 వచనం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతుల కొరకు ఏంటిదంటండి? వెలుగు. యు నీడ్ టు బి రైచియస్. యథార్థవంతుల కొరకు, ఆయన ఎవరైతే ఆయనకు విధేయత కలిగి ఉంటారో వాళ్ళ కొరకే ఇది, అందరికి కాదు. అండ్ ఈ పరిశుద్ధత రావాలంటే ఆయన విధేయత కలిగిన వారుగా, యథార్థత కలిగినటువంటి వారుగా, దే ఆర్ వాంట్ టు బి ఒబీడియంట్. కీర్తన గ్రంథం 112:4, దోస్ పీపుల్ హు ఆర్ అప్రైట్. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఎవరికంటే యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది. అందరు ఇప్పుడు నీలో యథార్థత లేకపోతే ఈ వెలుగు రాదు నీలోనికి. విధేయత లేకపోతే నీ వెలుగు నీలోనికి రాదు. నువ్వు పాపంలో చీకటి నడిచి నీ కళ్ళు తెరవబడాలి అంటే నీలో యథార్థత కావాలి, విధేయత కావాలి. యు నీడ్ టు బి ఒబీడియంట్, యు నీడ్ టు బి ట్రూత్ఫుల్. ఇంకా చూడండి, యు నీడ్ టు బి జస్ట్. ప్రవర్స్ అంటే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. ఇవి కొన్ని రెఫరెన్సెస్ మనం చూడాలి, ఎందుకంటే కొద్దిగా రెఫరెన్స్ ఎక్కువైనా ఏం కాదు, గమనించండి. ఎందుకంటే ఇట్ లీడ్స్ యూ టు అండర్స్టాండ్ హౌ దిస్ వరకు ఎక్కువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. నీతిమంతుల మార్గం అంతమంతకు తేజరిల్లు, వెలుగుమయమవుతుందండి. నీతి, జస్ట్. ఇంగ్లీష్ లో జస్ట్ అంటే దోస్ ప్యూర్. మొదటిదేమన్నా ఒబీడియంట్ అన్నాం, రెండవది అప్రైట్, మూడవది జస్ట్. అంతకంటే తేజరిల్లుతుంది జీవితం. ఈ కళ్ళు తెరవడానికి ఏమంటాడంటే దేవుని వాక్యంలో అక్కడ మన పౌలు చూసినప్పుడు 26:18 వారు కళ్ళు తెరవబడి పరిశుద్ధులకు నడిపి పాప క్షమాపణ వలన అంటాడు. ఈ వెలుగు ప్రకాశించినప్పుడు వారిలో ఈ నీతి ప్రకాశింప చేయబడాలి, వారిలో ఈ యొక్క యథార్థత ప్రకాశింప చేయబడాలి, వారిలో ఈ విధేయత ప్రకాశింప చేయబడాలి. అప్పుడు దేవుని మహిమార్థమైన స్వభావం వారిలో మార్చబడుతుంది కనుక వారు దేవుని మహిమగా మార్చబడతారు. అది పరిశుద్ధత. నాట్ ఓన్లీ దట్, జస్ట్
దయాదాక్షిణ్యత గలవారు. యెషయా గ్రంథం 58:8 వచనం. దయాదాక్షిణ్యత గలవారు, benevolent people. Isaiah 58:8. సేపా 8వ వచనం, 58:8. నీ ఆహారం ఆకలిగొని వారికి పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖం తప్పింప ఉండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారి వస్త్రములు ఇచ్చుటయు. ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఇదియే కదా నాకు ఇష్టం. ద బెనవలెంట్ మైండ్. మనం ఉపవాసం చేస్తున్నాం. ఉపవాసం చేసి మనం ఏం చేస్తున్నాం? రాత్రంతా అన్నం తినకుండా పొద్దునంతా అన్నం కంటే 2 పూటలు 3 పూటలు ఒకసారి తింటాం. అది కాదండి. ఏం చేయమంటుండే అక్కడ? అలాగే నీవు చేసినట్టు బెనవలెంట్ అనగా దయాదాక్షిణ్యత కలిగినటువంటి స్వభావమే దేవుని వెలుగండి. దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. చివరి మాట చెప్తాను. ఈ వెలుగు ఏమంటే ఎవరికి ఇవ్వబడుతుందంటే పీపుల్ హు ఫాలో క్రైస్ట్. యేసు అందుకే ఏమంటాడు ఆయన? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆయనను వెంబడించు వారికి అది. ఆయన వెలుగులో దేవుని యొక్క ప్రత్యక్షతను మనం చూస్తాం. ఆయన వెలుగులో ఆయన జీవిత విధాన స్వభావాన్ని మనం చూస్తాం. ఆయన వెలుగులో దేవుని మహిమను మనం చూస్తాం. అందుకే ఏమంటాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. లోకములో ఆ వెలుగు మీలో ప్రకాశించిన మీరును లోకములో వెలుగై ఉన్నారు. యు ఆర్ ఆల్సో కాల్డ్ టు బి ద లైట్ ఆఫ్ ది వరల్డ్ కదండి. మత్తయి సువార్త ఏమంటాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనమా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. మీరు లోకమునకు. ఎందుకు మీరు లోకము? ఆ వెలుగు మీలో ప్రకాశించున్నది గనక దట్ లైఫ్ ఈజ్ రేడియంట్ టు ద వరల్డ్. ఎందుకు? నువ్వు ఆయన నీతిగా ఎంచబడి ఉన్నావు గనక, ఆయన స్వభావం నీలోకి వచ్చి, ఆయన మహిమ నీలోకి వచ్చింది కనుక నువ్వు చీకట్లోని వెలుగులో నడిచి ఆ మహిమ కొండ మీద ఉన్న పట్టణం ఏదైతే మరుగుపరచబడదో నీలో ఉన్న వెలుగు మరుగుపరచబడదు కనుక నీలో ప్రకాశించుచున్నది కనుక నేను ఇంతకుముందు చెప్పాను కదా, నీలో ఆ వాక్యమైన వెలుగు వచ్చినప్పుడు నీలో ఉన్న క్రీస్తును లోకం చూస్తుంది. ఆయన ఉండు చోటున నీవును ఉండులాగన ఆయన మరల వచ్చి నేను తీసుకుని వెళ్తాడు కనుక ఆ పరిశుద్ధతలో చేర్చబడతావు. ఆయన మహిమ నిరంతరము నిలవబడుతుంది. యు ఆర్ వాకింగ్ ఫ్రమ్ డార్క్నెస్ into light. Your eyes are open and you have now entered into the love of God. దేవుని ప్రేమలోకి చేర్చబడి ఉన్నావు కనుక ఆయన మహిమలో చేర్చబడి ఉన్నావు. దేవుడు తన కృప మనకు దయచేయును గాక. ఆమేన్. ఆమేన్.